జై శ్రీరామ్. మనము పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ఏ స్కూల్ యాజమాన్యం ఏంటిది, స్కూళ్ళు ఎవరి చేతుల మీద నడుస్తున్నాయి, ఇంతకు అవి మన హిందువులే నడిపిస్తున్నారా లేకపోతే అన్య మతస్థులు నడిపిస్తున్నారా, బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ ఏం చేసుకోరా మీరు? పెద్ద బిల్డింగ్ కనిపించకని, అద్దాల మేడలు కనిపించగానే తీసుకుపోయి మన పిల్లల్ని అందులో జాయిన్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, డైరీలలో కల్మా చదువుండ్రి లేకపోతే అల్లాహు అక్బర్ అని చెప్పేసి అని మాట్లాడాలి, చేయాల్సిందే అని చెప్పేసి అని వాళ్ళు రాసి పంపిస్తారు. పంపిస్తే ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క సోకాల్డ్ సెక్యులర్ హిందూ తల్లిదండ్రులకి చిర్రన కోపం వచ్చి పోయి ఆ స్కూల్లో లొల్లి పెట్టుకుంటాం. లొల్లి పెట్టుకుంటే ఏమవుతుంది, సరే ఒక్క టీచర్ని అంటే సస్పెండ్ చేస్తారు, మొత్తం స్కూల్ని అయితే సస్పెండ్ చేయరు కదా, ఆ స్కూల్ యొక్క గుర్తింపుని అయితే రద్దు చేయదు కదా గవర్నమెంట్. వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లల కోసం అని చెప్పేసి అని ఆ స్కూల్ని పెట్టుకున్నారు. మనకు కూడా ఉన్నాయి శిశు మందిరాలు, కానీ మనం జాయిన్ చేయం అందులో. మనం కూడా తీసుకుపోయి అదే స్కూల్లో జాయిన్ చేస్తాం, తర్వాత పోయి లొల్లి పెట్టుకుంటాం. వాడి ధర్మాన్ని వాడు కరెక్టే పాటిస్తున్నాడు. మనమే సెక్యులర్లం అయి ఉండి మనకు అన్ని మతాలు సమానం అయిపోయినాయి కాబట్టి మనల్ని ఇవాళ వాళ్ళు శాసిస్తారు. మొన్న అత్తాపూర్లో జరిగినటువంటి ఘటననే దీనికి సాక్ష్యం. ఆటో వెనకాల ఈ దేశంలో పుట్టిన వాడు ఎవరైనా సరే హిందువే, మతాన్ని మారుసుకున్నవాడు కన్న తల్లిని అమ్ముకున్నట్టే అని చెప్పేసి అని మాట్లాడితే అది రాసుకుంటే అతన్ని తీసుకెళ్లి పోలీసులు బెదిరించి కేసు పెడతారు అతని మీద. అంటే ఈ రోజు తెలంగాణలో హైదరాబాద్ లో ఎవరి రాజ్యం నడుస్తుంది అని అంటే ఎంఐఎం గుండా రాజ్యం నడుస్తుంది. కాబట్టి దయచేసి సెక్యులర్ హిందూ తల్లిదండ్రులందరూ కూడా మీరు ఇలాంటి ముస్లిం యాజమాన్యాలు ఉన్నటువంటి స్కూళ్లలో ఉన్నటువంటి మీ పిల్లలందరినీ తక్షణమే తీసుకెళ్లి మిషనరీస్ స్కూళ్లలో చదివించేటటువంటి సో కాల్డ్ మదర్స్ అండ్ ఫాదర్స్ మీ యొక్క పిల్లల్ని వెంటనే ఆ స్కూళ్ళ నుంచి తీసి ఎవరైతే స్కూల్ యాజమాన్యం హిందువులు ఉంటారో వాటిల్లో జాయిన్ చేసుకోవడం ఉత్తమమైనటువంటి పని. భారత్ మాతాకి జై.